హాయ్ గైస్, స్కాలర్షిప్ సిరీస్ లో ఇది ఒక కొత్త వీడియో అనమాట. ఈ రోజు డిస్కస్ చేయబోయే స్కాలర్షిప్ పేరు వచ్చేసి మోహన్ టి అడ్వానీ కాంటినెంటల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అన్నమాట. ఈ స్కాలర్షిప్ బెనిఫిట్స్ వచ్చేసి అప్ టు ఇన్ఆర్ 1 lakh గ్రాంట్ ఫర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, బీఆర్, బీటెక్ ఆర్ డిప్లొమా స్టూడెంట్స్ అన్నమాట. కంప్లీట్ స్కాలర్షిప్ కి అయితే వెళ్ళిపోదాం, స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. ఈ స్కాలర్షిప్ పేరు వచ్చేసి మోహన్ టి అద్వానీ సెంటినియల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ 2025 to 2026 అన్నమాట. ఈ స్కాలర్షిప్ డెడ్ లైన్ వచ్చేసి 15 July 2025. వెంటనే అప్లై చేసుకోండి, లేట్ అయితే చేయకండి. నెక్స్ట్ ఈ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ అయితే చూద్దాం. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఈ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ ఆర్కిటెక్చర్ ఆర్ ఇంజనీరింగ్, ఇప్పుడు బ్రాంచ్లు అయితే మెన్షన్ చేశారు, జాగ్రత్త వినండి. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఐటీ, సిఎస్ అండ్ స్టెమ్ రిలేటెడ్ ఫీల్డ్స్. స్టెమ్ అంటే తెలిసిందే కదా, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఇవన్నమాట. సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ ఎక్స్క్లూడ్ అయితే చేశారు. ఈ స్కాలర్షిప్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి అయితే కాదు. అప్లికెంట్స్ కి మంచి అకాడమిక్ రికార్డ్ అయితే ఉండాలంట. అవి ఏంటంటే మినిమం 80% మార్క్స్ ఇన్ 10th and 12th ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, 80% మార్క్స్ ఇన్ క్లాస్ 12th, 75% ఇన్ ఫస్ట్ ఇయర్ ఫర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అనమాట. సో ఈ స్కాలర్షిప్ ఇద్దరు స్టూడెంట్ టైప్ కి బెనిఫిట్ అనమాట. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి. ఇంకోటి ఏంటంటే గర్ల్స్ ని సపోర్ట్ చేయడానికి 50% ఈ స్కాలర్షిప్ లో అమ్మాయిలకి ప్రొవైడ్ చేస్తారంట. స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ కాలేజెస్ అప్రాక్సిమేట్లీ 40 to 50 కాలేజెస్ అప్రూవ్డ్ బై బ్లూ స్టార్ ఫౌండేషన్. సో ఈ లిస్ట్ అయితే ఉంటది కాలేజెస్ ది. మీ కాలేజ్ ఉందో లేదో చూసుకోండి, లేకపోతే అదర్స్ అని పెట్టి కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ ఫ్యామిలీ ఇన్కమ్ 6 లక్షల కన్నా తక్కువ అయితే ఉండాలి, చెక్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే బెనిఫిట్స్ వచ్చేసి ఈ స్కాలర్షిప్ ది ₹1,00,000 అమౌంట్ అంట. నెక్స్ట్ 75% ఆఫ్ యాన్యువల్ ఫీజు. సో ఇది స్కాలర్షిప్ బెనిఫిట్. ఇంకెక్కడ నోట్ అయితే చూసుకోవచ్చు, మీరు ఎన్ని చదువుకోవచ్చు. ఆ స్కాలర్షిప్ డబ్బులు 100% మీ ఎడ్యుకేషన్ పర్పస్ కి అయితే వాడాలి. ట్యూషన్ ఫీ, అడ్మిషన్ ఫీ అవన్నమాట. చెప్పాను కదా, ఈ బ్రాంచ్ లే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ అయితే ఎక్స్క్లూడ్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఈ స్కాలర్షిప్ కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే చూద్దాం. మీ కాలేజ్ అడ్మిషన్ లెటర్, పేమెంట్ రిసిప్ట్స్ అన్నమాట. అలాగే మీరు ఫస్ట్ ఇయర్ చదివితే మీ 12th మార్క్ షీట్, 10th మార్క్ షీట్, అలాగే మీరు ఫస్ట్ సెకండ్ ఇయర్ చదివితే మీ ఫస్ట్ ఇయర్ మార్క్ షీట్ అనమాట, క్రైటీరియాస్ ఇచ్చేయడానికి. అలాగే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రూఫ్ అదొకటి. ఇంకోటి ఎఫిడవిట్ ఫర్ ఆర్ఫన్స్ అండ్ సింగిల్ పేరెంట్స్ అంట. సర్టిఫికేట్ ఫ్రమ్ కన్సర్న్ అథారిటీస్ ఫర్ ఇండివిజువల్స్ విత్ ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటనరీ. ఇది ఒకటి చూసుకోండి, చెప్పాను ఇన్కమ్ సర్టిఫికేట్ అని. ఇంకోటి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ఆధార్ కార్డ్ పెట్టేసుకోవచ్చు మీరు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనమాట. ఇవన్నీ ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఇప్పటి వరకు మనం మాట్లాడింది ఎవరికి? డిగ్రీ ప్రోగ్రామ్స్ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఈ స్కాలర్షిప్ లోనే సెకండ్ టైప్ వచ్చేసి ఇందాక మనం మాట్లాడింది డిగ్రీ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ కి. ఇప్పుడు డిప్లొమా ప్రోగ్రామ్ అనమాట. వాళ్ళకి వీళ్ళకి సేమే, కానీ అమౌంట్ ఒకటే తేడా అనమాట. ఏంటంటే అక్కడ 1 lakh లేదా 75% ఫీజు అయితే ఇక్కడ 40,000, 90% యాన్యువల్ ఫీజు అనమాట. మిగతా అంతా సేమ్. కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా సేమే, చూసుకోవచ్చు మీరు. సో ఇది ఓవరాల్ స్కాలర్షిప్. ఎక్కడ అప్లై చేయాలంటే బడ్డీ ఫస్ట్ స్టడీ వెబ్సైట్ లో అప్లై చేయాలి. మాకు తెలియదు బడ్డీ ఫస్ట్ స్టడీ అంటే, మన ఛానల్ లో ఆల్రెడీ వీడియో అయితే చేశాను బడ్డీ ఫస్ట్ స్టడీ మీద, మీరు కింద వెళ్ళి చూసుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్కాలర్షిప్స్ కి మన ఛానల్ అయితే ఫాలో చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం, అప్పటి వరకు బాయ్.